ఇది హెడ్లైను. సిఐ నాగరాజుకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ మనకు రావాల్సిన క్లిప్పులు రాలేదు. ఇది కూడా ఒకసారి చూపించండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు వార్త ఏమిటంటే, ఎవరి పేర్లు చెప్పొద్దు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ రాజీ బేరం కుదిరించారు. ఎవరి పేరు చెప్పొద్దని చెప్పి ఒత్తిడి వస్తుంది నాగరాజు మీద. ఇక్కడ పెద్ద తలకాలే ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. ఇది వార్త ఏంటంటే, ప్రభుత్వ హత్య ఇది, పెద్దలను కాపాడేందుకే కుట్ర. కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు. సిఐ నాగరాజ్ రిమాండ్ రిపోర్టు సాక్షిగా పన్నాగం బట్టబయలైంది. కీలక అంశాలు లేకుండానే సిట్ రిమాండ్ నివేదిక. సాయికృష్ణ హత్య చేసినట్టుగా స్పష్టంగా పేర్కొనని సిట్టు. హత్యా సమయం, ప్రదేశం, ఆయుధం ప్రస్తావనే లేదు. మృతదేహం ఏం చేశారన్న వివరణ లేదు. మృతదేహం అవశేషాలు సేకరణే పట్టించుకొని సిట్టు. కీలక పోలీసు రిజిస్టర్లు, రికార్డు ప్రస్తావనే లేదు. ప్రత్యక్ష సాక్షులపై దొంగట. సిపి టాస్క్ ఫోర్సు అధికారికి ప్రభుత్వ రక్ష కవచం. సీసీ ఫుటేజీ బ్యాకప్ స్వాధీనంలో తత్సారము. తూతూ మంత్రంగా రిమాండ్ రిపోర్టు. తెర వెనుక ఉన్న టీడీపీ పెద్దల పాత్ర కప్పిపుచ్చే కుతంత్రం. సిఐ నాగరాజు అరెస్టు, రిమాండు. ఇప్పటికైనా బూడిద ఇవ్వండి తల్లి రోదన చేస్తూ ఉంది. కర్మకాండలు చేసుకుంటా సిఐ నాగరాజుకు సహకరించిన వారందరిపై చర్యలు తీసుకోండి అంటూ సాయికృష్ణ తల్లి చెప్తా ఉంది. దీంతోపాటు 3వ పేజీలో ఉందట అదంత పూర్తి వార్త. చూద్దాం 3వ పేజీలో ఎలా ఉంది అంట. ఇది విషయం. ప్రధానంగా సిఐ నాగరాజు అరెస్టు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు. ఇక్కడ స్థానిక విజయవాడ జైలు అయితే అతనికి ప్రమాదము అని చెప్పేసి రాజమండ్రికి తరలించారని కూడా వార్త చెప్పారు. అంటే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు చేసింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాది సాయికృష్ణ లాకపచ్చ కేసును నీరుగార్చేందుకు పక్కా పన్నాగాని తెగబడింది. ఈ హత్య వెనక సూత్రధారులు, పాత్రధారులు కాపాడేందుకు కుతంత్రం పన్నింది. ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాసులు, బిగ్ బాస్తో సహా అందరినీ ఈ కేసు నుంచి తప్పించింది. అందుకే ఈ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టును సాధనంగా చేసుకుంది. సాయికృష్ణ లాకపచ్చకు సంబంధించిన కనీస వివరాలు, దర్యాప్తులో పాటించాల్సిన ప్రాథమిక నియమాలు కూడా పాటించకుండా సిట్ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదిక ప్రభుత్వం కుట్రను బట్టబయలు చేసింది. అసలు సాయికృష్ణ హత్యకు గురైనట్టు సూటిగా పేర్కొనని సిట్ దర్యాప్తులో కీలకమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. తూతు మంత్రంగా రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది. ఇదంతా కూడా మనకు తెలిసిన సాధారణ వార్తే. హత్య వివరాలు లేకుండా రిమాండ్ రిపోర్టా అంటే ఇక్కడ ప్రధానంగా విస్తున్నట్టు అంటే, మొత్తం మీద సాయికృష్ణ అనే వ్యక్తి నిందితుడు, నేరస్తుడు. ఏదైతే తల్లి ఆరోపిస్తుందో, ఏదైతే ఐపీపీఎస్ కార్పొరేషన్ అయితే దాఖలు చేసినో దానికి తల ఉంచింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెయ్యరాని తప్పైతే ఒకటి చేశారు. అది కోర్టును తప్పుదోవ పట్టించేలా మొదటి విడతలో మాత్రం చేశారు. ఎప్పుడైతే తెలంగాణ తెలుగు ప్రజలు లేదా ఆంధ్ర ప్రజలు, సమస్తం ప్రతిపక్షం, అన్ని కులాలు, అన్ని సబ్బండ వర్గాలు సాయికృష్ణ హత్యని ప్రశ్నించిందో, ప్రభుత్వ తీరును, పోలీసుల తీరును, వ్యవహరించిన తీరు నిజంగా ఇది అమానీయమైన సంఘటన అంటూ ఎప్పుడైతే ప్రశ్నించారో ప్రజల్లో నెగిటివిటీ వచ్చింది. పైగా దీనికి కులం రంగు అంటబడింది అని చెప్పి, కులం రంగు అంటేయడం చాలా తప్పు నేరస్తునికి కానీ, లేదా మరణించిన వారికి కులం రంగు అద్దడం నిజంగా కూడా తప్పే. కానీ ఈ రోగాన్ని అంటగట్టింది ఎవరు? ఈ రోగాన్ని తీసుకొచ్చింది ఎప్పుడు? 1983 తర్వాత రాజకీయం కుల రంగు అందుకున్నటువంటి విధానం ఎందుకు? ఎవరి పాపం అది? ఎవరి కోటరీలో ఎవరు మేము మాత్రమే పాలకులు, మా 2 కులాలే, మా 2.5 కులాలే, మా 2.5 జిల్లాలే అని చెప్పినటువంటి దౌర్భాగ్యమైన దయనీయమైన పరిస్థితులు, దుర్మార్గపు భావజాలను సృష్టించినటువంటి దుర్మార్గుడు, నీచులు, నికృష్టులు ఎవరో అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సమాజానికి కులం కుంపటి అంటించింది, రుగ్మత అంటించింది ఎవరో కూడా అర్థం చేసుకోవాలి. మీరు నేర్పిన విద్య నీరజాక్ష మిమ్మల్ని దహించి వేస్తున్నది. ఓకే, అట్లా కులం రంగు పడినట్టుది ఇది మనకు ప్రాబ్లం అవుతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది అని పవన్ కళ్యాణ్ గారు భావించారు. ఎందుకంటే ఆయన పునాదులు
ఆ కాపు కులస్తుల ఓట్ల మీదనే. అక్కడ తలంపు తెస్తే తను రాజకీయాలకు కూడా వచ్చింది కులం, మా కులం అని వచ్చాడని కూడా అంటారు. ఎందుకంటారో కూడా చెప్తున్నాను. ఆయన పార్టీ పెడుతున్నప్పుడు పెట్టిన మీటింగులు, స్టార్ హోటళ్ళ మీటింగులు, మన కులపు వల్ల పెట్టుబడులు కావాలి, వితరణ కావాలని చెప్పి పెట్టిన మాట వాస్తవం కాదా? సో మా కాపులు తలుచుకుంటే నేను ముఖ్యమంత్రి గానా అని కూడా బహిరంగంగా మాట్లాడారు కదా మీరు. సో అందుకు నాకు ఇబ్బంది అవుతుంది. ఇది చిచ్చులా పెట్టేలా ఉన్నారు, దీనికి కౌంటర్ ఇవ్వాల్సిందే, జరిగిన తప్పుదను దిద్దుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు భావించి అప్పుడు సిఐ నాగరాజు మీద చర్యలు ఉపక్రమించారు. అక్కడ మొదలైంది మళ్ళీ ట్విస్ట్ మీద ట్విస్ట్. ఇది గూఢాచారి నెంబర్ 116 చిత్రం తరహాలో సస్పెన్స్ చిత్రం తరహా మాదిరిగా నడుస్తూ ఉంది. అయితే పై అధికారులకు అప్పుడు తెలిసింది సిఐ నాగరాజు, రివర్స్ అయిన తర్వాత తెలిసింది సిఐ నాగరాజు. నేను చెప్పేస్తాను ఎవరెవరు ఎందుకు చేశానా, సిఐ నాగరాజుకి ఏమే వ్యక్తిగత కక్షలు ఉంటాయా? అయినా ఈజ్ అ పార్ట్ ఆఫ్ డ్యూటీలో భాగమే కదా. అది పై అధికారులు ఇస్తారు, శాంతి భద్రతల విషయంలోనో ఇంకో దాని విషయంలో టార్గెట్ ఇస్తారు. బహుశా ఎవరో ఒక అధికారి లేదా ఒక రాజకీయ నాయకుడు ఎలిమినేషన్ టాస్క్ ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే వాస్తవానికి పోలీస్ పరిభాషలో సమాజానికి సంఘానికి కంటకంగా మారిన వాళ్ళని ఎలిమినేషన్ అని చెప్పేసి వాళ్ళ అంతర్గత డిస్కషన్లో డిసైడ్ చేసేస్తారు. అంటే అలా కాన్ఫిడెన్స్ అవుతుంది. ఏంటి మరి ఇంతవరకు ఈ పరిస్థితుల్లో చేదాటిపోయి పలానా ఆయన వల్ల మనకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, సమాజానికి కూడా ఇబ్బంది వస్తుంది, అలాంటి వ్యక్తి ఉండటం సమాజానికి మంచిది కాదని భావిస్తుంటారు. లేదా మనకు తలనొప్పులు వస్తున్నాయి, మనకు అవమానాలు వస్తున్నాయి, మన ఎఫిషియన్సీ మీద డౌట్ వస్తూ ఉంది అనేది కొన్ని సందర్భాల్లో, అంటే నక్సలైట్ల విషయంలో తీసుకున్నప్పుడు ఎక్కువగా. లేదు మనకు నెగిటివిటీ రావద్దు, మనకు పబ్లిసిటీ రావాలి అంటే కొన్ని రేపులు అత్యాచారాల విషయంలో మనం ఎన్కౌంటర్ చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనకు వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుందని కొంత అధికారులు భావిస్తారట. సో అట్లాంటప్పుడు అంటే ఒక తీవ్రవాది, ఒక నేరస్తుడు, ఒక సంఘ విద్రోహి వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు చట్ట ప్రకారం పరిష్కారం చేయలేనప్పుడు, మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం, చట్ట ప్రకారం పరిష్కారం చేయలేనప్పుడు కొన్ని సందర్భంలో ఎలిమినేషన్ టాస్క్ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు అధికారులు? తీసుకొస్తారు, చెట్టుకు గాలిస్తారు, లేదంటే ఊరు బయటికి తీసుకెళ్తారు. మేము ఇదేదో ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ అని ఒక ఎపిసోడ్ ఉంటుంది కదా, సీన్ రీకన్స్ట్రక్షన్ అని ఒక ఎపిసోడ్ తీసుకెళ్తారు. మేము అక్కడికి వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఈలోపు నిందితుడు మా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే మా మీద దాడి చేశారు, మా ఆత్మరక్షణ కోసం తప్పని పరిస్థితిలో మేము ఎదురు కాల్పులు చేయాల్సి వచ్చింది, లేదా కాల్పులే చేయాల్సి వచ్చింది అంటూ మంచి అందమైన కథనం వండి వారుస్తూ ఎలిమినేషన్ నిర్ణయించేస్తారు, టాస్క్ ఫిల్ చేసేస్తారు. సో అలా ఇక్కడ నాగరాజు సిఐ గారికి ఎవరైనా ఎలిమినేషన్ టాస్క్ ఇచ్చి ఉండవచ్చా? ఒక రాజకీయ నాయకుడు ఒక కబ్జా విషయంలో 25 కోట్ల సెటిల్మెంట్ విషయంలో ఇదంతా తతంగం జరుగుతుంది అన్న ఒక వార్త అయితే వస్తుంది. ఇది కూడా నేను కూడా మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఈ అంశం మీద వార్తలు ఉన్నాయి, రూమర్స్ ఉన్నాయి, వాదనలు ఉన్నాయి, మరి వాటికి సమాధానం చెప్పట్లేరు ఇంతవరకు, అది ఖండించట్లేరు. అంటే నిజమేనా ఈ విషయాలన్నీ నేను బయట పెడతాను, నేనొక్కడిని ఎందుకు బలి కావాలి అని సిఐ నాగరాజు రివర్స్ అయ్యాడో అందరి పేర్లు చెప్తాను, ఎక్కడెక్కడ ఏం జరిగిందో చెప్తాను అంటూ అన్న తర్వాత అప్పుడు సిఐ నాగరాజును రక్షించే క్రమంలో మీకు పలానా స్కీమ్ ఇస్తాము, ఇంత అమౌంట్ ఇస్తాము, మీరు ఇక్కడ ఇస్తున్నారు చెప్పారుగా, సాక్షి పేపర్లు ఇచ్చారు, మీకు రాజకీయ భవిష్యత్తుని ఇస్తామని చెప్పేసి భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా మరి నిజాలైనా అబద్ధాలైనా కూడా తెలవాల్సి ఉంటుంది. అయితే ఈ నాగరాజు గారికి టాస్క్ ఇచ్చినటువంటి ఆ రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఇక్కడ నాగరాజు మీద మానసికంగా ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. ఆయనను ఆత్మధైర్యం నిలబెట్టుకోవడానికే కొత్తగా పని పాఠాలు అని కొంతమంది బేవారసులను పెట్టుకొచ్చి నాగరాజుని అరెస్ట్ చేయొద్దని చెప్పి కొత్త వింత వాదనను ముందుకు తీసుకొచ్చారు. వాస్తవానికి నాగరాజుకి సమాజానికి లేదా సాయికృష్ణ సమాజానికి ఏమిటి అనేది చట్టాలు చూసుకుంటాయి. ఫ్యాన్స్ పేరు మీదనో అభిమానుల పేరు మీదనో ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి అదేంటి అరెస్ట్ చేయొద్దు అంటే అరెస్ట్ ఎందుకు చేయొద్దు? ఒక మనిషిని చంపిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? ఆ తర్వాత నాగరాజు మీద
తెర మీదకి కొత్త వార్తలు వచ్చాయి. ఆయన అవినీతి ఆస్తుల చిట్టా పెద్దగానే ఉంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలా ఉన్నాయి. దగ్గర అదేంటి 100 కోట్ల 200 కోట్ల ఆస్తి నేను వార్త కూడా వచ్చింది. నేనైతే దాన్ని గాలి వార్తగానే చూస్తాను. బట్ ఏదైతేనేమి మెయిన్ స్ట్రీమ్లో కూడా సోషల్ మీడియాలో వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. అంటే ఈ విధంగా నాగరాజు నోరు తెరుస్తునో రివర్స్ అవుతునో ఎవరికో ప్రమాదం ఉంది, నాగరాజు వల్ల మా పార్టీ ప్రతిష్ట పోతా ఉంది అని భావిస్తే, అరే నాగరాజుకు రక్షణ ఉంటుందా, భద్రత ఉంటుందా, ముప్పు పొంచి ఉంది కదా, ఎన్ని చూడలేదు. మళ్ళీ స్క్రీన్ రీకన్స్ట్రక్షన్ పేరు మీదనో లేదంటే మన మొద్దు సీను ఆ తర్వాత ఓంప్రకాష్ అనుకుంటా, ఈ ఎపిసోడ్లు ఎన్ని చూసాం మనం. అంటే చాలా సినిమాల్లోనూ చాలా సందర్భాల్లోనూ బయట కూడా చాలా సందర్భాలను చూసాం. విలన్లు లేదా రాజకీయ నాయకులు ఒక టాస్క్ ఇస్తారు, కిరాయి మంతకులు సుపారీ తీసుకుని పనిచేస్తే వాళ్ళే ఆ తర్వాత జీవితంలో ఎప్పుడైనా వీళ్ళు రివర్స్ అయితే మాకు ప్రమాదం ఏమని చెప్పి వాళ్ళని ఎలిమినేషన్ చేసినటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. ఇన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చాలా పరిణామాలు గతంలో కూడా చెప్పాను నేను. ఎన్నెన్ని ఏ సమయంలో ఎట్లా టాస్క్ ఫిల్ చేశారో అది కూడా అఫీషియల్ అన్అఫీషియల్, అంటే చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా పింగళి దశరథరామ్ గారి గురించి, వంగవీటి మోహన్ రంగ గారి నుంచి చూస్తే చాలామంది విషయాల్లో చట్టాలను అడ్డం పెట్టుకొని చట్టంలోని లొసగును నయము, ఇక్కడ తెలుగుదేశం పాలనలో నయం కూడా క్రియేట్ చేయబడింది. చట్టంలో అసలు వాళ్ళ ఆశీస్సులతోటే టాస్కులతో పనిచేస్తాయి అక్కడ వ్యవస్థలు. అది అట్లా చేసుకుని ఏమైనా చేస్తే నాగరాజుకు ప్రమాదం ఉంది కదా. మరి నాగరాజు గారు ఏమైనా తప్పు చేశాడా, ఆయన చేసింది డ్యూటీనా, మరి డ్యూటీలో భాగంగా చేస్తే ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇవన్నీ ఆందోళనలు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రశ్నలకు బదులు వివరిస్తారు. మొత్తం మీద మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సాయి కృష్ణది హత్య లేదా లాకప్ డెత్ అని పూర్తిగా ఒప్పుకోలేదు, కానీ దందుకు కారణమైన నాగరాజును మాత్రం అరెస్ట్ చేశారు. ఇకపోతే ఏం జరగబోతుందో మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నేనైతే డే 1 నుంచి ఈ కేసు విషయంలో చెప్తూనే ఉన్నాను. ఇది రేపటి ఐపీపీఎస్ కార్పొరేషన్ కోర్టు అటెండ్ టైంకి వస్తారికే మేము ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నాం, అందుకు కారణమైన అరెస్ట్ చేశాం కాబట్టి ఇంకా మాకు టైం కావాలని చెప్పి టైం తీసుకుంటారు. మళ్ళీ 2 నెలలు 3 నెలలు తీసుకుంటే ఆ లోపు కేసు తాలూకా వేడి, సోషల్ మీడియా వేడి కానీ లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తల వేడి తగ్గిపోతూ ఉంటుంది. ఆ తల్లి అరణ్య రోదన కానీ చీకట్లోనే మగ్గిపోతుందే కానీ ఆ తల్లికి మీ అబ్బాయి చంపిపడ్డాడు, ఆ చంపిన అంతకులు ఎవరో మాకు తెలియదు, ఏం జరిగిందో బూడిద కూడా మా దగ్గర లేదు, అసలు మాకు సంబంధం లేదని చెప్పేసి చెప్పిన ఆశ్చర్యం ప్రక్కర్లేదు. ఆ క్రైమ్ జరిగినటువంటి మోటివ్ కూడా ఇక్కడ ఇంపార్టెంటు. మోటివ్ ఎవరిచ్చారు, ఎలిమినేషన్ ప్రక్రియ ఎవరిచ్చారు అనేది ఇంపార్టెంటు. ఇక్కడ స్పష్టంగా సిఐ నాగరాజు తప్పు చేశాడు అనుకోకుండా, అది చనిపోయాడా లేదా కావాలని చంపారా, చంపిన తర్వాత చాలా అంతర్గతంగా మీటింగ్ జరిగాయి, హై లెవెల్లో కూడా మీటింగ్ జరిగాయి. అయితే నాగరాజు తల్లి సాయికృష్ణ తల్లి ఈ విధంగా రివర్స్ అవుతుందని సోషల్ మీడియా తెలుగు సమాజం రివర్స్ అవుతారని వాళ్ళు ఊహించలేదు. మేము ఇంట్రాగేషన్ చేసాం, పిలిచి వదిలేశామని చెప్పుకోవచ్చు. తర్వాత మాకు అక్కర్లేదు, ఎక్కడో డెడ్ బాడీ దొరికిందండి, ఇట్లా అయినా మేము డ్రామా ఆడవచ్చు అని చెప్పి 2 ముఖాలతో డ్రామా ఆడారు. కానీ సీన్ రివర్స్ అయింది. సీన్ రివర్స్తో పాటు ఇక్కడ తమిళనాడులో రీసెంట్గా జరిగిన లాకప్ డెత్ విషయంలో ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇంకోటి ఉంది, వాస్తవానికి తమిళనాడులో ఒక లాకప్ డెత్ జరిగితే యావత్తు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అసలు లాకప్ డెత్కు మా సంబంధం లేదు, మేము బాధ్యులం కాదు, రకరకాల వాదనలు అనిపిస్తున్నా అందులో ఒక మహిళా కానిస్టేబుల్ మానవత్వంతో హృదయంతో తల్లడిన తల్లిలా మాట్లాడి ఆమె వాస్తవాలన్నీ కూడా సమాజానికి తెలియజేయాలని చెప్పి డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా అధికారులు ఒత్తిడి చేస్తున్నా, బెదిరిస్తున్నా, తలొగ్గకుండా అదరక బెదరక ఒక తల్లి చేసినటువంటి, ఒక మహిళా కానిస్టేబుల్ చేసినటువంటి సాక్ష్యం వల్ల ఆ లాకప్ డెత్కు సంబంధించినటువంటి అధికారులు బహుశా 9 మంది సిబ్బంది ఉండవచ్చు నాకున్నంత వరకు ఆ పరిజ్ఞానంలో. 9 వరకు మరణ శిక్ష, అలా యావజ్జీవ శిక్ష విధించినటువంటి విధానం. ఇగో అట్లా ఉన్నటువంటి నిజాయితీ ఒక కానిస్టేబుల్ లేదా పోలీసు ఏదే కృష్ణలంక పోలీసు స్టేషన్లో పనిచేసినటువంటి ఒకరిద్దరు ఇచ్చినటువంటి సమాచారము ఇదంతా తలనొప్పిగా మారింది. సిట్ అధికారులు కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నట్టుంది. వాళ్ళకైతే సమాచారం అయితే పూర్తి స్థాయిలో నిజాలైతే తెలిసినాయి. దాంట్లో కొంతవరకు వాళ్ళు పెద్ద తలకాయలకు ఇబ్బంది లేని అంశాలను మాత్రం బయటికి ఇస్తున్నారు. పెద్ద తలకాయలకు ఇబ్బంది ఉన్నటువంటి లేదా సాక్ష్యము రేపు శిక్ష పడేటువంటి అంశాల విషయంలో కాస్త వెనకడుగు వేసి హిడెన్ చేస్తున్నారని అర్థమవుతా ఉంది. ఇంకొకటి ఏంటంటే దర్యాప్తు కాలంలో
పూర్తి సమాచారాన్ని ఇవ్వకూడదు, ఇవ్వలేరు కూడా. వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అనుమానాలు వస్తూ ఉన్నాయి. సిఐ నాగరాజుని కాపాడుతున్నారా, శిక్షిస్తున్నారా, ఏం చేయబోతున్నారు అనేది ఆందోళనగా ఉంది. ఖచ్చితంగా సిఐ నాగరాజు తప్పు చేసి అరెస్ట్ చేశారు, అంతవరకు యాక్సెప్టబుల్. ఆ తర్వాత అతనికి ఏం జరిగినా కూడా పాలకులదే బాధ్యత అయి ఉంటుంది. దాంతోపాటు సాయికృష్ణని ఖచ్చితంగా, సాయికృష్ణ మరణించారు, హత్య గావించబడ్డాడు, ఆయన చితాభస్మమైన ఇవ్వగలిగాము, ఇస్తామని చెప్పేసి తల్లికి మాట ఇవ్వాల్సి ఉంటుంది. వీలైతే ఆ చితాభస్మాన్ని తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అది తీసుకెళ్ళి ఎక్కడో విజయవాడ కృష్ణానది నదిలో కలిపారని తెలుస్తూ ఉంది, లేదా డ్రైనేజీలో ఎక్కడో కలిపారని తెలుస్తూ ఉంది. మొత్తం మీద అక్కడ శ్మశాన వాటికైనటువంటి ఈ మేనేజరు ఇన్ఛార్జి అతను ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా కీలకమైంది. ఆయన కూడా ఆ రోజు సస్పెక్ట్ చేశాడని కూడా చెప్తా ఉన్నాడు. ఆయనను బెదిరించో అడలించో పని అయితే కానించుకుంటూ పోయారు. ఇవన్నీ కూడా కీలకంగా మారాయి. కానీ ఈ కీలక సాక్ష్యాధారాలు రేపు నాగరాజును లేదా అందుకు తప్పుగా చేసినటువంటి అధికారులను శిక్షించేంతవరకు ఈ సాక్ష్యాలు నిలబడతాయా, ఈ సాక్ష్యాలు వెనక్కి వెళ్తాయా, ఇవన్నీ కూడా కోటి ప్రశ్నలుగా ఉంటాయి. అప్పటి వరకు రాజవుడు మంత్రుడు ఇదంతా తేలాలంటే 2-3 ఏళ్ళు అయినా పడుతుండొచ్చు, 20 ఏళ్ళు అయినా కేసు నడిపించవచ్చు. అలాగే ఈ హైపోపిస్ కార్పొరస్ యొక్క కేసు విషయంలో ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో, గతంలో కేబీఆర్ అనేటువంటి తెలంగాణ జర్నలిస్టుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఆ విధంగానే తీసుకెళ్ళి తల డిగ్రీ చేస్తే వాళ్ళ తల్లి కోర్టు కేసు వేస్తే అప్పుడు పోలీసులు తీసుకొచ్చి ఒప్పజెప్పారు. కానీ మరి అలా ఒప్పజెప్పినప్పుడు అందుకు కారణమైనటువంటి పోలీసుల మీద చర్య ఉండవా అని చెప్పి ఒక జర్నలిస్ట్గా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.